ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఈ పార్లమెంట్ ఎన్నికలప్పుడు జరిగింది కాదు, ఇది అసెంబ్లీ ఎన్నికలప్పుడు జరుగుతా ఉన్నది. దీనిలో ప్రధాన నీ ఫోన్ ట్యాప్ కూడా నీ ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు. మీ ఇంటి దగ్గరనే ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్ లో 2 వెహికల్స్ ఉంటాయి. ఇటు పక్కన ఖాళీ ప్లేస్ ఉంటుంది, టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గర 2 వెహికల్స్ ఉంటాయి. మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో పాటు మీ సిబ్బంది అందరిని కూడా అందరి ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు. ఎట్లా చేస్తారు అంటే నా ఫోన్ నెంబర్ సంబంధించి ఇంకో డబుల్ సిమ్ ఇంకో సిమ్ తీసుకొని ఇజ్రాయెల్ టెక్నాలజీతో దీన్ని పూర్తిగా ఫోన్లు వినే అవకాశం ఉంది కాబట్టి దాని ద్వారా ఇది జరిగింది. అందుకే 317 జీవో అప్పుడు కానీ టీఎస్పీఎస్ఐ అప్పుడు కానీ మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా దానిలో భాగమైంది. మేమిద్దరం కాదు, హరీష్ రావు కూడా బాధితుడు. ఇలా కేసీఆర్ అల్లుడు హరీష్ రావు కూడా బాధితుడు. ఎందుకంటే పాపం సంవత్సరం పాటు పాపం మంత్రి పదవి ఇవ్వలే హరీష్ రావు గారికి. ఎందుకంటే హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ జరుగుతూనే సంవత్సరం పాటు మంత్రి పదవి ఇవ్వాలి. ఆయన కూడా బాధితుడు పాపం. ఇది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు ఎవరైతే ప్రధాన నిందితుడున్నాడో ప్రభాకర్ రావు గారు, ప్రస్తుతం అమెరికాలో ఇక్కడ ఉన్నాడు ఆయన, ప్రభాకర్ రావు గారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన ఇంటెలిజెన్స్ ఆఫీసర్. ఆయనకు పక్కా రిపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది, ప్రజల ఆలోచన ఏంటని చెప్పి సర్వేలు చేసేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. సరే, కేసీఆర్ భయపడి తప్పు రిపోర్ట్ ఇచ్చినా కూడా ఆయన మనసు మాత్రం ఏ ప్రభుత్వం వస్తుందో తెలుసుంటుంది ఆయనకు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పోతుంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉంచుకోవాలి. లేకుంటే మనకి ఇబ్బంది వస్తుందని చెప్పి ఓ ప్లాన్ చేసినటువంటి ప్రభాకర్ రావు గారు ఇలా ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కరీంనగర్కి వచ్చి కరీంనగర్లో అడ్డబిటాయించి రాజా కిషన్ రావు గారు కరీంనగర్కి వచ్చి ప్రతిమా హోటల్లో 314 రూమ్ నంబర్లో ఉండి ఆడ ఏం బిల్లులు చెల్లించకుండా, ఆడ రికార్డులో ఆయన పేరు రాయకుండా చాలా రోజుల పాటు అక్కడ అడ్డబిటాయించి ఇలా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. ఇక్కడ అక్కడ మంత్రి నేను ఒక్కనే గెలవాలి, ఇంకా వేరే ఎవ్వరు గెలవద్దు అని చెప్పి మంత్రి పదవి కోసం అంతా ప్లాన్ చేసి. అందుకే ఈ ఫోన్ ట్యాపింగ్ లో భాగంగానే విజయ రమణారావు గారు పెద్దపల్లి ఎమ్మెల్యే, ఇప్పుడు ఆయన పైసలు పట్టుకున్నారు. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ టౌర్ గారు ఆయన పైసలు కూడా పట్టుకున్నారు. ఇక వేరే వాళ్ళు పైసలు పట్టుకోరు, ఇక ఈ మంత్రి పైసలు పట్టుకోరు. ఈ అసలు విషయం ఏంటంటే కరీంనగర్కు ప్రభాకర్ రావుకి సంబంధం లేదు. ఏం సంబంధం అంటే ప్రభాకర్ రావు గారి వియ్యంకుడు అశోక్ రావు గారు. ప్రభాకర్ రావు గారి వియ్యంకుడు అశోక్ రావు గారు కరీంనగర్ సంబంధించిన వ్యక్తి. వీళ్ళ పాపను వాళ్ళ బాబుకి ఇచ్చారు. అశోక్ రావు గారు ప్రభాకర్ గారు వియ్యంకుడు కాబట్టి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రభాకర్ రావు గారు వచ్చి అశోక్ రావు గారి ఇంట్లో ఉండి ఈ తతంగం అంతా నడిపాడు. ఫోన్ ట్యాపింగ్ తతంగం అంతా నడిపాడు. ఈ అశోక్ రావు అనే వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రాజేందర్ రావు గారు ఆయన యొక్క పూర్తి ఆర్థిక లావాదేవీలన్నీ కూడా అశోక్ రావు గారు చూస్తున్నారు. ఇప్పుడు పూర్తి ఆర్థిక లావాదేవీలన్నీ కూడా అశోక్ రావు గారు చూస్తున్నారు. పోటీ చేస్తున్న రాజేందర్ రావు గారు కూడా అశోక్ రావు గారు ఇంట్లోనే ఉంటున్నాడు. ఇప్పుడు ఇవాళ కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు. కార్పొరేటర్లకు పైసలు ఇస్తాం, సర్పంచ్లకు పైసలు ఇస్తాం, బీజేపీ కార్పొరేటర్ రండి, ఇతర బీఆర్ఎస్ పార్టీ వేరే పార్టీ కార్పొరేటర్ రండి, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ రండి, ఇండిపెండెంట్ కార్పొరేటర్ రండి అని చెప్పించి మేము పైసలు ఇస్తాం, 10 లక్షల రూపాయలు ఇస్తాం, 20 లక్షల రూపాయలు ఇస్తాం. అన్ని రకాలుగా ఆర్థిక లావాదేవీలు నడుపుతున్న వ్యక్తి ప్రభాకర్ రావు గారి వియ్యంకుడైన అశోక్ రావు గారు.
మన నామినేషన్ రోజు కూడా ఖర్చు మొత్తం కూడా అశోక్ రావు గారు పెట్టారు. విషయం ఏంటంటే అశోక్ రావు గారు ఆయనను ఈ కరీంనగర్ సంబంధించిన మంత్రి ఒక మామూలు నాయకుడిగా తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు కల్పించాడు. అశోక్ రావు గారు తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు కల్పించాడు. ఎవరు? కరీంనగర్ సంబంధించిన మంత్రి. రాజేందర్ రావు గారికి టికెట్ రావడానికి ప్రధాన కారకుడు ప్రభాకర్ రావు. కరీంనగర్ రాజేందర్ రావు గారికి టికెట్ రావడానికి ప్రధాన కారకుడు రాజేందర్ రావు రావడానికి ప్రభాకర్ రావు గారు. పెద్ద ఎత్తున పైసలు చేతులు మారినది ఇలా. ఎందుకంటే రాజేందర్ రావు అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు. రాజేందర్ రావు గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానే కాదు. ఏనాడు కాంగ్రెస్ పార్టీ ఉద్యమాల్లో పాల్గొనలేదు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాత్రమే రాజేందర్ రావు గారిని తెర మీద తీసుకొచ్చి ప్రభాకర్ రావు గారు ప్లాన్ ప్రకారం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద పోటీ చేసినటువంటి అభ్యర్థులందరికీ ప్రభాకర్ రావు గారు పైసలు పంపించి ఈ మంత్రికి కొంత ఎక్కించి వాళ్ళ ఎన్నికల ఖర్చు మొత్తం కూడా పాపం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు విషయం తెలియదు. వాళ్ళకు రాజేంద్ర గారు ఇస్తున్నారని వాళ్ళు అనుకున్నారు. నేను వాళ్ళ మీద తప్పుడు ఆరోపణలు చేస్తాను. తెలియదు, వాళ్ళ మీద తెలియదు. వాస్తవానికి మంత్రికి మాత్రం తెలుసు. ఈ మంత్రి మధ్యవర్తిత్వం వహించి ప్రభాకర్ రావు గారు అశోక్ రావు గారి ద్వారా పంపిన పైసలన్నీ కూడా రాజేందర్ రావు గారి ద్వారా ఇప్పించి మొత్తం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పెట్టిన ఖర్చు మొత్తం కూడా ప్రభాకర్ రావు గారు ఇచ్చిన పైసలు ప్రభాకర్ రావు గారు ఖర్చు పెట్టారు. అది అయిపోయింది. రాజేంద్ర గారికి టికెట్ ఇప్పించింది. మళ్ళా పైసలు పెద్ద ఎత్తున చేతులు మారినాయి. కోట్ల రూపాయలు చేతులు మారినాయి. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ రావు గారు అమెరికా నుండి అశోక్ రావు ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకులకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు జాతీయ స్థాయి నాయకులకు కూడా ఇక్కడ అబ్జర్వర్స్ అంటారా వాళ్ళని ఏమంటారు అందరికీ పైసలు ముట్టాయని చెప్పి ఇవాళ తెలంగాణ కరీంనగర్ మొత్తం కూడగూస్తున్నది. ఇవాళ రాజేంద్రరావు ద్వారా కరీంనగర్ సంబంధించిన మంత్రి కోట్ల రూపాయలు తీసుకొని జాతీయ స్థాయి నాయకులకు రాష్ట్ర స్థాయి నాయకులకు కోట్ల రూపాయలు ముట్టజెప్పి ఇలా ముఖ్యమంత్రి గారు వేరే వ్యక్తికి టికెట్ ఇవ్వాలని కోరుకున్నప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఫైర్ చేసినప్పుడు కూడా ఇలా ముఖ్యమంత్రి గారు చెప్పిన వ్యక్తికి టికెట్ రాలేదు అంటే ఎంత తదంగా నచ్చిందో ఎన్ని కోట్ల రూపాయలు ఇవాళ చేతులు మారాయో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలుసని నేను అనుకుంటలేను. ఒక్కసారి కాదు, ఈ ప్రభాకర్ వియంకుని మంత్రుల దగ్గర కూడా తీసుకుపోయి కల్పించారు. ఇతర మంత్రుల కూడా తీసుకుపోయి కల్పించారు.